ఢిల్లీ గురుగ్రామ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. గురుగ్రామ్లో అయితే ఉదయం నుంచి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని సైబర్ సిటీతో సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. చాలా చోట్ల నీట మునిగి వాహనాలు మొరాయిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాబోయే 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీ గురుగ్రామ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. గురుగ్రామ్లో అయితే ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని సైబర్ సిటీతో సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. చాలా చోట్ల నీట మునిగి వాహనాలు మొరాయిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాబోయే 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఢిల్లీ గురుగ్రామ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. గురుగ్రామ్లో అయితే ఉదయం నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు దేశ రాజధానిలో ఎక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్లు, దాంతోపాటు రోడ్లు మొత్తం కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఢిల్లీకి దగ్గరగా ఉన్నటువంటి గురుగామ్లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా హైటెక్ సిటీ అంటారు. ఎందుకంటే ఈ హైటెక్ సిటీలో ప్రధానంగా చూస్తే మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నాము ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందో. పూర్తిగా ఒక లారీ ఏ విధంగానైతే సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కు వెళ్లేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ మొత్తం కూడా కుంగిపోయింది. ఒకసారిగా కుంగిపోవడంతో లారీ సైతం సగం రోడ్ పైన ఉంది, ముందు టైర్లు, ఆ మిగతా వెనక ఉన్నాయి మొత్తం కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక లిక్కర్ సరఫరా చేసేటటువంటి లారీగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోడ్డు ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. లారీ కింద ఆ తార్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కనిపిస్తుంది. డాంబర్ రోడ్డుగా మనం చెప్తాం కదా, అదంతా కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఎక్కడికక్కడ ఇది పడిపోవడంతో పాటు ఏ విధంగానైతే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, రోడ్డు మొత్తం కూడా కుంగిపోవడం. వాస్తవానికి ఇప్పుడు ఢిల్లీలో ఒక టెన్షన్, ఒకవైపు భూకంపం, మరోవైపు ఇటు వర్షాలు అందరినీ కూడా టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రకంగా ఎక్కడికక్కడ రోడ్లపై ట్రాఫిక్ జామ్లు, దాంతోపాటు రోడ్డు మొత్తం కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో ఎంత దారుణంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. ఏ విధంగానైతే లోపలికి అంటే ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్నటువంటి పిల్లర్ వైపు కుంగిపోవడం, దాంతో లారీ మొత్తం కూడా లోపలికి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా దేశ రాజధాని మొత్తం కూడా ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్లు కూడా పెద్ద ఎత్తున మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే నిజంగా అంటే ఎంతో డేంజరస్ గా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్లు కూడా భారీగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే పూర్తిగా ఒకవైపు పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ లారీ పడిపోతే మరికొన్ని చోట్లనైతే మోకాళ్ల కంటే ఎక్కువగా నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో అక్కడ కూడా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చెప్పాలంటే రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేశారు. సో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం అంటే అత్యవసరమైనటువంటి
వెళ్లేది ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదంటే లోపలే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఢిల్లీ సంబంధించినటువంటి ప్రభుత్వం, మరోవైపు ఎన్సీఆర్ లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి హర్యానాకు సంబంధించినటువంటి గుర్గావ్ కావచ్చు, గజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరుసగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు చూస్తూ ఉంటే అటు జనం అంటే మొత్తం ఒక్కసారిగా అంటే ఏ విధంగానైతే ఇక్కడ భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు చేరడంతో పాటు తమ ఉద్యోగాల కోసం కానీ స్కూల్స్ కోసం కానీ బయటకు వెళ్లాలంటే జనం సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కనిపిస్తున్నాయి. మరోపక్క ఈ విధంగా ఎక్కడ రోడ్డు ఎక్కడ కుంగిపోతుందో తెలియనటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో మన ఒక పిల్లర్ కూడా పడిపోయింది. మనం చూడొచ్చు లోపలికి అత్యంత జాగ్రత్తగా మన కెమెరామెన్ సంజయ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లర్ బి గిరిగానా ఏబీ దికానా. సో ఇక్కడ ఒక పిల్లర్ లాంటి నిర్మాణం కూడా ఉంది. దాంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఒక వాటర్ కి సంబంధించినటువంటి లైన్ ఇవన్నీ కూడా ఇక్కడ కొలాప్స్ కావడంతో పరిస్థితి అత్యంత దారుణంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందులో ఉన్నటువంటి డ్రైవర్ సురక్షితంగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు మాత్రం ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి లేబర్స్ కూడా కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి లిక్కర్ బాటిల్స్ మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. అయితే బాగా ఉన్నటువంటి వాటిని మాత్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వీళ్ళందరూ ఇక్కడ జరిగినటువంటి ఘటనను చూసేందుకు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి లారీని తీసేందుకు కూడా ఇప్పుడు ఈ కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మట్టి మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ఆ మట్టి ఏ విధంగా జారిపోతుంది అంటే ఎంత నిర్మాణానికి సంబంధించినటువంటి లోటుపాట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నాణ్యత అనేది లేకపోవడం, ఎంత మెత్తటి మట్టి ఇందులో వాడారు. ఆ కింద నుంచి మనం ఒకసారి సంజయ్ ఆప్నే దిఖానా వా ఎడ్జ్ పే పూరా మిట్టి ఔర్ లారీ కే పాస్. సో మనం చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి రోడ్డు చూస్తూ ఉంటే రోడ్డు కింద కూడా బలంగా ఉండాల్సినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో అది బలంగా లేకపోవడం, దాంతోపాటు కంకరకు సంబంధించినటువంటి అంటే రాళ్లతో మొదట నిర్మాణం ఉంటుంది. సో అటువంటిది ఏమీ కూడా అక్కడ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఇటువంటి ప్రమాదాలు ఎన్నో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఇప్పటికే అందరినీ కూడా ఒకవైపు ఎక్కడికక్కడ ఢిల్లీ ప్రజలను ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్ అంటే ఢిల్లీతో పాటు పక్కనే ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి నోయిడా కావచ్చు, మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హర్యానా, ఇటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న 48 గంటల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ తో కలిసి రాజు, గుర్గావ్ నుంచి.